వెల్కమ్ టు సిటీ హాత్వే న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ గ్యాంగ్స్టర్ దాడుల నుండి టీఆర్ఎస్ కార్యకర్తలను కాపాడాలి. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. రామగుండం కమిషనరేట్ పరిధిలో పోగొట్టుకున్న చోరీకి గురైన 120 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేత. గాంధీ భవన్లో ప్రారంభమైన అందుబాటులో ప్రజాప్రతినిధుల కార్యక్రమం. నన్ను ముట్టుకుంటే 35 ముక్కలు చేస్తా. శోభనం రోజు గదిలోకి కత్తి తీసుకెళ్లి భర్తకు వార్నింగ్ ఇచ్చిన భార్య. నవజాత శిశు సంరక్షణ ప్రత్యేక యూనిట్ ఏర్పాటుకు చర్యలు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. మత్తు పదార్థాలకు బానిసలై భవిష్యత్తును పాడు చేసుకోవద్దు. మొక్కలు నాటిన సెక్రెట్ హార్ట్ స్కూల్ విద్యార్థులు. అంతర్గా మండలంలోని పెద్దంపేట గ్రామానికి చెందిన వాకింగ్ చైన్ సభ్యునికి ఘన సన్మానం. ఈ నెల 27న చలో కొత్తగూడెంకు అన్ని యూనియన్లు కలిసి రావాలని మారుపేర్ల విజిలెన్స్ బాధితుల పిలుపు. ప్రభుత్వ నియంత్రణ పరిధి దాటి వ్యవహరిస్తున్న గోదావరికని ప్రైవేట్ పాఠశాలలు. మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ గ్యాంగ్స్టర్ దాడుల నుండి టీఆర్ఎస్ కార్యకర్తలను కాపాడాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు బుధవారం రామగుండం సిపి అమర్ కిషోర్ జాకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మంచిర్యాల ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రశ్నించే వారిపై టీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జీలపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. మంచిర్యాల పట్టణంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఒక గ్యాంగ్స్టర్ను పోషిస్తూ అక్కడి టీఆర్ఎస్ పార్టీ నాయకులపై కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఇటీవల కాలంలో జక్కుల మధుపై 2-3 సార్లు దాడి చేసి తీవ్రంగా గాయపరచడం జరిగిందన్నారు. పోలీసులు సైతం ఆ ప్రాంత మంత్రులకు, ఎమ్మెల్యేలకు తలొగ్గి దాడులు చేసిన వారిని వదిలి దాడుల్లో గాయపడిన వారిపైనే కేసులు పెడుతున్నారని వెల్లడించారు. ఈ విషయంగా రామగుండం సిపికి ఫిర్యాదు చేయడం జరిగిందని మాజీ మంత్రి తెలిపారు. సిపి ఈ విషయంగా స్పందిస్తూ చట్టం అందరికీ ఒకేలా పనిచేస్తుందని, అలాంటి పొరపాట్లు జరిగే వెంటనే యాక్షన్ తీసుకుంటామని తెలపడం జరిగిందన్నారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులపై, కార్యకర్తలపై ఇలాంటి దాడులు ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, బీఆర్ఎస్ నాయకులు బొడ్డు రవీందర్, మెతుకు దేవరాజు, అచ్చే వేణు, కుమ్మరి శ్రీనివాస్, బొడ్డుపల్లి శ్రీనివాస్, నట్టు శ్రీనివాస్, జక్కుల తిరుపతి, కోడి రామకృష్ణ, బి వెంకటి, కిరణ్, జి మహేందర్, శ్రావణ్, చింటూ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో తారాస్థాయికి చేరుకున్నటువంటి తరుణంలో ఈరోజు ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీగా ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నిస్తే మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్రమైనటువంటి పోలీసు నిర్బంధాన్ని ప్రయోగించి ఎక్కడికక్కడ కేసులతోటి మరి కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఎవరైతే నేరం చేస్తారో వాళ్ళని వదిలిపెట్టి ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీద కేసులు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో మంచిర్యాల పట్టణంలో జరిగినటువంటి సంఘటన చూస్తే చాలా ఆశ్చర్యకరం. మధు అనేటువంటి వ్యక్తి పైన కొంతమంది దుండగులు విపరీతంగా కొట్టి
తల వలగొట్టి 9 కుట్లు పడ్డప్పటికీ హాస్పిటల్లో ఉన్నప్పటికీ ఆయన మీదనే కేసు పెట్టి మిగిలిన వాళ్ళని వదిలిపెట్టేటువంటి పరిస్థితి. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా దివాకర్ రావు గారు, అదేవిధంగా చిన్నయ్య గారు పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేస్తే తప్ప వాళ్ళ మీద నామినల్ కేసు పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనబడుతుంది. అది గోదావరిఖని ప్రాంతం కావచ్చు, పెద్దపల్లి ప్రాంతం కావచ్చు, మంచిర్యాల కావచ్చు, రామగుండం సిపి పరిధిలో ఉన్నటువంటి చాలా ప్రాంతాలలో పోలీసులు ఏదైతే ఉన్నదో ప్రభుత్వం యొక్క ఒత్తిడితో వెల్లంపల్లి కావచ్చు, వెల్లంపల్లి పట్టణం కావచ్చు, పోలీసులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల మంత్రుల ఒత్తిడి మేరకు వాళ్ళకు తల ఒగ్గి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద, సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి వారిపైన, అదే విధంగా ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానాలు అమలు చేయకపోయినా కావచ్చు, లేదంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపితే అదే నేరంగా పరిగణించి వాళ్ళ మీద కేసులు పెట్టేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్రంలో మొత్తంగా జరుగుతున్నది. దానిపైననే ఈరోజు పర్టికులర్ గా మంచిర్యాలలో జరుగుతున్నటువంటి విషయాలను ఇక్కడ ఉన్నటువంటి రామగుండం కమిషనర్ గారికి తెలియజెప్పే విషయం కోసం నేను దివాకర్ రావు గారు, అదేవిధంగా చిన్నయ్య గారు, మాజీ ఎమ్మెల్యే గారు కలిసి రావడం జరిగింది. అన్ని విషయాలు కూడా మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా జరుగుతున్నటువంటి విషయాలను చెప్పడం జరిగింది. వీటన్నిటిని కూడా కంట్రోల్ చేయకపోతే, కింది స్థాయి అధికారులను మీరు ఆదేశించకపోతే మాత్రం ఈ హరాస్మెంట్ ఆగదని గట్టిగా చెప్పడం జరిగింది. తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పేసి వారు హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఎక్కడ హరాస్మెంట్ జరిగినా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అప్రమత్తంగా ఉండాలి. అదే విధంగా ఈ పోలీస్ కేసులకు కూడా భయపడే అవసరం లేదు. గతంలో 10 సంవత్సరాలు మనం కూడా ప్రభుత్వంలో ఉన్నాం, ఫ్రెండ్లీ పోలీసింగ్ చేసినాం. ఆ రోజు ఎవరిని హరాస్మెంట్ చేయలే, ఎవరిని ఇబ్బంది పెట్టలే, ఎవరికి ఆపద వస్తే మనం ఆదుకున్నాం తప్ప కొంతమంది పర్టికులర్ గా టార్గెట్ చేసి అలా కేసులు పెట్టేటువంటి ఇది విష సంస్కృతి, ఇది మంచిది కాదని చెప్పేసి మేము మరి హెచ్చరిస్తా ఉన్నాం. ఈ పద్ధతి మంచిది కాదు, మానుకోవాలని కూడా అధికార పార్టీకి సంబంధించిన నాయకులను కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈ అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు, దాడులు ఈ ప్రభుత్వం వచ్చిన సెకండ్ డే నుంచే పెద్ద ఎత్తున జరుగుతున్న సందర్భం. గతంలో మేము ఎన్నో ఏళ్ళ నుంచి రాజకీయంలో ఉన్నప్పటికీ ఇలాంటి సంస్కృతి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత అన్ని ప్రాంతాల్లో జరుగుతున్నట్టుగా ఇంకా మంచిర్యాలలో ఎక్కువ జరుగుతున్న సందర్భం జరుగుతుంది. దాదాపు 2-3 రోజుల క్రితం, అంటే నెంబర్ ఆఫ్ కేసెస్ మంచిర్యాల నియోజకవర్గంలో నేను నాకు తెలిసగాడికి ఓన్లీ బీఆర్ఎస్ వాళ్ళ మీదనే ఒక 20-25 దాకా కేసెస్, మిగతా డిఫరెన్స్ పొలిటికల్ పార్టీ మీద కేసులు పెట్టిన సందర్భం. దగ్గుల మధు మీద మొన్న 19th నాడు దాడి చేయడం జరిగింది, తలకాయ కుట్టుబట్టి. ఇదే దగ్గుల మధు మీద లాస్ట్ ఇయర్ వినాయక చవితి నాడు నైట్ 11:15 కూడా దాడి చేసి అనుకుంటే నేను పోలీస్ ఆఫీసర్ చెప్పడం జరిగింది. అయితే ఇదే కాకుండా అంతకుముందు గడప రాకేష్ అనుకోండి, మందపల్లి శ్రీనివాస్ అనుకోండి, కందుల ప్రశాంత్ అనుకోండి, ఇంకా చాలా మంది మీద నెంబర్ ఆఫ్ కేసెస్, అన్ని తప్పుడు కేసులు పెట్టి వాళ్ళే కొడుతుండ్రు. దెబ్బలు తినలే అటెంప్ట్ మర్డర్ అని జైళ్ళల్లో నెలల కొద్ది జైల్లో పెడుతున్నారు. ఇదంతా అక్కడున్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నేతృత్వంలో మంచిర్యాల ఒక గ్యాంగ్, అంటే ఒక ఏజెంట్, ఒక గ్యాంగ్, అది మంచిర్యాల బైపాస్ లో పెట్టి అక్కడి నుంచి దాడులు. ఆ దాడులతో అందరూ భయపడి భూములు సెటిల్మెంట్, మరొకటి భూమి సెటిల్మెంట్ కాకపోతే దాడులు చేస్తే సెటిల్మెంట్ చేస్తున్న కార్యక్రమం. అక్కడ స్థానిక ఎమ్మెల్యే నెంబర్ ఆఫ్ కేసెస్ చేస్తున్న సందర్భాన్ని ఎప్పటికప్పుడు మేము ఎండగడుతున్నాం. ఈ రకంగా చేసిన సందర్భంలో మేము ధర్నా చేసిన తర్వాత మేము మన 19th నైట్ 1:30కి మేము కంప్లీట్ చేయడం జరిగింది. 8:30 జరిగితే నైట్ 1:30. కానీ మాకు దెబ్బలు కొట్టిన మీద వాళ్ళదేమో ఇతని మీదనే మొదలు కేసు చేశారు. ఏదైతే దెబ్బలు తిన్న మీద మొదలు కేసు తర్వాత ఆ కేసు పెట్టారు. మేము ధర్నా చేస్తుంటే మాకు అనుమానం వచ్చి పోలీసులు పోయినాం, కమాన్ ఎఫ్ఐఆర్ కాపీ అంటే అప్పుడు మాకు 3 గంటలకు ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చారు. అది చూసాక ఏంటంటే ఇతని మీదనే మొదలు కేసు దెబ్బలు తిన్న మీద. ఇంత అంటే తలబల కొట్టినా, కుట్లు పడ్డా, ఎస్సీలను కొట్టినా ఎక్కడ ఏమీ లేదు. దెబ్బలు పడ్డోళ్ళే జలబోవాలే, కొట్టిన వాళ్ళు హారం తిరిగే కార్యక్రమం ఉంది. ఇది చక్కటి ఈ సంస్కృతి కాదని సిపి గారు చెప్పినాం. సిపి గారు మరి పూర్తిగా మాకు అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. చట్టానికి ఎవరు చుట్టాలు కాదు, చట్టలోపటిని మేము ఉంటాం తప్ప ఎవరు తప్పు చేసినా వారి మీద కఠినంగా శిక్ష తీసుకుంటాం, కఠినంగా వ్యవహరిస్తున్న మాట కూడా చెప్పడం జరిగింది. మేము వారికి డీటెయిల్ చెప్పాం, మీరు ఆ ప్రాంతంలో మీరు కంట్రోలింగ్ పెట్టండి, ఎవరు కూడా చట్టలోపటే పనిచేయాలి, చట్టానికి వ్యతిరేకంగా పనిచేసే ఎంతటి గొప్పవారి మీద వారి మీద కేసులు పెట్టాలని కూడా మేము వారికి చెప్పడం జరిగింది. మా మీద కూడా ధర్నా చేస్తే కేసు పెట్టారు. మరి సేమ్ టైం అదే రోజు దెబ్బలు తింటే మేము ధర్నా చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టాలి. ఇదే ప్రేమ్ సాగర్ రావు మంచిగా నడి చౌరస్తాలో మొత్తం
ట్రాఫిక్ బంద్ చేసి 2 మీటింగ్లు పెట్టాడు. ఆ మీటింగ్లు పెట్టినప్పుడు అప్పుడు కూడా ప్రజలకు ఇబ్బంది కలిగా, మరి అది కూడా కేసు పెట్టాలి కానీ కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ చూస్తామన్నారు. ఏది ఏమైనా మంచిర్యాల అన్యాయాలు, అక్రమాలు, దాడులు, సెటిల్మెంట్లు, పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేయడానికి గ్యాంగ్ 20 మంది బ్యాచ్ కొట్టడము, గంజా దాగేయడము, కొట్టడము, వాళ్ళ బతుకులు ఆగమవుతున్నాయి. దీని మీద సమగ్రమైన విచారణ జరిపి దీనికి బాధ్యులైన వ్యక్తి, ముఖ్యమంత్రి ప్రధానమైన వ్యక్తి ప్రేమ్ సాగర్. రామగుణం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సెల్ ఫోన్ యజమానులు పోగొట్టుకున్న లేదా దొంగలించబడిన సెల్ ఫోన్ల స్వాధీనానికి సంబంధించి సిపి ఆదేశాల మేరకు సిసిఎస్ ఇన్స్పెక్టర్ శ్రీబాబురావు గారి ఆధ్వర్యంలో రామగుణం కమిషనరేట్ సిసిఎస్ ఐటీ సెల్ బృందాలు స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్ రికవరీ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పోగొట్టుకున్న లేదా దొంగలించబడిన సెల్ ఫోన్ల ఆచూకీ కనుగొని పోలీసు స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్లను రామగుణం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ఐపీఎస్ చేతుల మీదుగా సెల్ ఫోన్ యజమానులకు అందజేశారు. ఈ సందర్భంగా సిపి సిఈఐఆర్ గురించి వివరిస్తూ దొంగతనం కాబడిన కానీ లేదా పోగొట్టుకున్న సెల్ ఫోన్ల ఆచూకీ కోసం సిసిఎస్తో పాటు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు 6,683 సిఈఐఆర్ పోర్టల్లో ఫిర్యాదు చేయగా ఇందులో ఇప్పటి వరకు 2020 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని సెల్ ఫోన్ యజమానులకు అందజేయడం జరిగిందని, గత కొంతకాలంగా సిసిఎస్ ఐటీ సెల్ పోలీసులు శ్రమించి మరో సుమారు 120 సెల్ ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకోవడం జరిగిందని, సెల్ ఫోన్ దొంగతనాల నుండి విముక్తి కల్పించడానికై డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సిఈఈఆర్ పోర్టల్ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని, రామగుండం పోలీస్ కమిషనరేట్లో ఈ పోర్టల్ ద్వారా మంచి ఫలితాలు రాబట్టడం జరుగుతుందన్నారు. గాంధీ భవన్లో ప్రారంభమైన అందుబాటులో ప్రజాప్రతినిధుల కార్యక్రమం ప్రజలు స్థానికుల నుంచి ప్రజా వినతులు స్వీకరించి పరిష్కారం కోసం ఆయా శాఖల అధికారులతో మాట్లాడుతున్న కార్పొరేషన్ చైర్మన్లు ఈరవత్రి అనిల్, జనక్ ప్రసాద్, టీపీసీసీ చీఫ్ సూచన మేరకు ప్రతిరోజు అందుబాటులో ప్రజాప్రతినిధుల కార్యక్రమం. నన్ను ముట్టుకుంటే 35 ముక్కలు చేస్తా. శోభనం రోజు గదిలోకి కత్తి తీసుకెళ్లి భర్తకు వార్నింగ్ ఇచ్చిన భార్య. కేదార్నాథ్ యాత్రకు తీసుకువెళ్లమని అడిగిన యువతి. రాజరఘువంశీ ఘటన గుర్తొచ్చి ఆగిపోయిన భర్త. కొద్ది రోజులకు వరుసకు మేనల్లుడైన యువకుడితో లేచిపోయిన మహిళ. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ ప్రాంతానికి చెందిన నిషాద్ అనే వ్యక్తికి సితారా అనే యువతితో ఇటీవల వివాహం జరగగా మొదటి రాత్రి రోజు తన ప్రేమ వ్యవహారం భర్తకు చెప్పిన యువతి తన భార్య సితారా వరుసకు మేనల్లుడైన అమన అనే వ్యక్తిని ప్రేమించానని, తనతోనే వెళ్లిపోతానని, ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించిందని పేర్కొన్న భర్త. తన ప్రేమికుడు అమన్ మెసేజ్ చేసి స్నేహితులతో కలిసి చంపేస్తానని బెదిరించాడని తెలిపిన నిషాద్. సితారా తనను కేదార్నాథ్ యాత్రకు తీసుకెళ్లమని అడిగిందని, ఇటీవల జరిగిన రాజా రఘువంశీ హత్య గుర్తొచ్చి ఆగిపోయాయని చెప్పిన నిషాద్. 3 రోజులు తన ఇంట్లో ఉండి ఒకరోజు అర్ధరాత్రి గోడ దూకి తన ప్రేమికుడితో పారిపోయిందని తెలిపిన నిషాద్. 3 రోజులు తనతో ఉన్నప్పుడు ఎక్కడ చంపేస్తుందా అని నిద్ర కూడా పోలేదని, పెళ్లి అనే మాట వింటేనే గుండెలో దడ పొడుతుందని ఆవేదన వ్యక్తం చేసిన నిషాద్. मैं सोचा ये चाकू क्यों ली है, तो मेरे मन में कुछ ऐसे मैं सोचने लगा कि चलो कॉमन सी बात है, चाकू ली होगी. लेकिन सर मैं जब उसको टच करने गया तो मुझे चाकू कह रहे मतलब धमकी देने लगी कि अगर टच करोगे हम तुमको मार देंगे या तुमको मारेंगे, अपने आप को मार देंगे. तो मैं बोला ऐसा क्यों? कह रही है कि मैं और किसी से प्यार करती हूँ, उसका अमन नाम है. तो मैं बोला अच्छा. रिश्ते में क्या लगता था सर? वो रिश्ते में जो है भतीजा लगता था. हाँ, लड़की के वो भतीजा लगता था, वो मौसी लगती थी. हाँ सर. और मतलब रिश्ते को कलंकित कर रहे थे? हाँ सर, बहुत कलंकित कर दी ये लड़की. तो हम आपके परिवार को भी खराब किया? हाँ सर, दोनों परिवार को, हमारे परिवार को भी कलंकित कर दिया और उस परिवार को भी कलंकित कर दिया. हाँ सर. अच्छा, क्या उसका आपने चैट भी देखा था? चैट पे क्या आपको मारने की धमकी भी दी? सर हाँ, वो जो अमन था वो कह रहा था सर कि मेरे पास 15 दोस्त है, मैं उस लड़के को मरवा दूंगा और तुम टेंशन न लो, मैं उसको मार के जो है मैं तुमको अपने पास रखूंगा. हाँ सर. और एक सर और बात बताना चाहते हैं, जो सर वो बोल रही थी कि हमको आप केदारनाथ घुमाने ले चलिए.
तो हम सर फिर उसके बाद का मतलब कांड पहले कह रही थी। कान से पहले। हाँ, लेकिन फिर जब वो हमको चाकू दिखाई तो मेरे भी दिमाग में आया, अरे तो सही बात ये लग रहा है जो ये राजा रघुवंश सिंह के साथ हुआ है, ये सब सोनम लोग और जो ड्रम में भर दी थी वो सब, तो ये मेरे साथ भी ऐसा कर देते। तब उस दिन मेरे दिमाग में आने लगा। सर मैं बहुत डर गया था उतने समय, 2-3 दिन सर समझ लीजिए साथ में थे कि हमको नींद नहीं आती थी। सर मैं बहुत डर गया था। और उसके बाद सर एक दिन ऐसे मैं सो गया था, मैं जो है सो गया तो सर पता नहीं वो कब रात में लगभग 1 बजे वो हमारे छत पर से कूद के चलिए। भाग गए। तो आप लोगों ने इसकी कंप्लेंट थाने वगैरह में की है? हाँ सर, थाने में कंप्लेन किए हैं सब कुछ। अब आप शादी के नाम से आपको सर शादी के नाम से समझ लीजिए मैं सिर्फ शादी जो कोई के मुँह से सुनता हूँ मैं, सर मुझे इतना डर लग रहा है। क्यों डर लग रहा है? सर यही इतना कांड हो रहा है कि कहीं लड़की मर्डर कर दे रही हैं। हाँ और सर, आपके साथ भी हो हाँ सर वो वही मेरे साथ हो गया। तो मैं सर मुझे बहुत डर लग रहा है शादी के नाम से। अब शादी करने के सर अब मेरा तो मन नहीं है बिल्कुल भी, अब शादी करने में मैं सोच भी नहीं रहा हूँ। सर इतना समझ लीजिए पहले ही जब ऐसा हो गया समझ लीजिए मैं अभी तक सब डिस्टर्ब, हाँ सर मैं एकदम डिस्टर्ब हूँ, अभी तक मैं भूल ही नहीं पा रहा हूँ। सर इतना ज़्यादा डिस्टर्ब हो गया हूँ तो दूसरे की शादी मैं सोच ही नहीं सकता। क्या नाम है आपका? జనరల్ ఆసుపత్రిలోని పీడియాట్రిక్ విభాగంలో నవజాత శిశు సంరక్షణ ప్రత్యేక యూనిట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. బుధవారం రామగుండం జనరల్ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ఉన్న డ్రగ్ స్టోర్, సెంట్రల్ ల్యాబ్, చిన్నపిల్లల విభాగం, ఆర్ట్ సెంటర్, చర్మ చికిత్స, ఓటీ ఇతర విభాగాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ చిన్నపిల్లల విభాగంలో నవజాత శిశు సంరక్షణ ప్రత్యేక యూనిట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. పిల్లల కోసం అవసరమైన వార్మర్లను వెంటనే కొనుగోలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జనరల్ ఆసుపత్రిలో డ్రగ్ స్టోర్, ల్యాబ్, వైద్య పరీక్ష రికార్డులను పూర్తి స్థాయిలో డిజిటలైజ్ చేయాలని అన్నారు. ల్యాబ్ నుంచి వైద్య పరీక్షల ఫలితాలు గంట సమయంలో వచ్చేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. డ్రగ్ స్టోర్లో గడువు ముగిసిన మందులు పూర్తి స్థాయిలో తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు లోను కాకుండా చదువుపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని గోదావరికని ఏసీపీ ఎం రమేష్ సూచించారు. ఈ రోజు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన వారోత్సవాల్లో భాగంగా హీల్ యువర్ మైండ్ అండ్ ప్లాంట్ ఎ ట్రీ, సే నో టు డ్రగ్స్ అనే నినాదంతో గురువారం గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సెక్రెట్ హార్ట్ స్కూల్లో గోదావరికని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణపై విద్యార్థులకు అవగాహన, పిల్లలతో మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి గోదావరికని ఏసీపీ ఎం రమేష్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకుని లక్ష్య సాధన దిశగా అడుగులు వేయాలని, విద్యార్థులు కష్టపడి చదువుకోవాలని, మత్తు పదార్థాలైన గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు తీసుకుంటే భవిష్యత్తు అంధకారం అవుతుందని సూచించారు. కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకుని తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తేవాలని సూచించారు. మీ కాలనీ, మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడైనా గంజాయి, ఇతర మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లయితే పోలీస్ దృష్టికి తీసుకురావాలన్నారు. సమాచారం అందించిన వివరణ గోప్యంగా ఉంచబడుతుందన్నారు. ఏసీపీ, సిఐ, ఎస్ఐలు విద్యార్థులతో కలిసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో గోదావరికని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐ రమేష్, భూమేష్, పోలీస్ సిబ్బంది, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. అంతర్గాం మండలంలోని పెద్దంపేట గ్రామానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు కొలిపాక మనోహర్ రెడ్డి ఇటీవల పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన టీయూడబ్ల్యూజే యూనియన్ జిల్లా ఎన్నికల్లో జిల్లా కార్యవర్గ సభ్యునిగా మనోహర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల గ్రామ మార్నింగ్ వాక్ టీం సభ్యుడైన ఆయనను తోటి గ్రామ వాకర్స్ బృందం సభ్యులు బుధవారం గ్రౌండ్లో పట్టుసాలువాతో ఘనంగా సన్మానించారు. సందర్భంగా పలువురు మాట్లాడుతూ మనోహర్ రెడ్డి అంతర్గా మండల తొలి ప్రెస్ భవన్ అధ్యక్షులుగా పనిచేశారని, గత 15 సంవత్సరాలుగా వివిధ పత్రికల్లో పనిచేస్తూ ప్రజల పక్షాన అనేక కథనాలు రాస్తూ మండలంలో సౌమ్యునిగా అందరి మన్ననలు పొందుతున్న వ్యక్తి అని అన్నారు. ఆయన నియామకాన్ని కృషి చేసిన జిల్లా అధ్యక్షులు మళ్ళావజుల వంశీ, ఐజేయూ సభ్యులు, సీనియర్ పాత్రికేయులు కోల లక్ష్మణ్ గౌడ్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. భవిష్యత్తులో మరెన్నో పదవులు పొందుతూ జిల్లాలోని జర్నలిస్టుల ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలని కోరుతున్నామన్నారు. కార్యక్రమంలో గ్రామ మార్నింగ్ వాకర్స్ బృందం సభ్యులు పాల్గొన్నారు. కొలిపాక మధుకర్ రెడ్డి, గంగారపు శ్రీనివాస్ గౌడ్, పుట్ట శ్రీనివాస్ యాదవ్, తమ్మనవేణి సతీష్, గంగారపు తిరుపతి గౌడ్, గురం యాదవ్ గౌడ్, మరుపాటి నారాయణ, దారవేణి వెంకటేష్, పొనంగంటి మల్లేష్, పెండ్యాల శ్రీనివాస్, కోల నారాయణ, తమ్మనవేణి చందు, కోడిపుజ్జుల అంజయ్య, ఆడపు మైపాల్, ఈదునూరి మోహన్ పాల్గొన్నారు.
ఓకే స్టార్ట్. ఈరోజు కొల్పాక మనోహర్ రెడ్డి పెద్దంపేట గ్రామవాసి అయినందున పెద్దపల్లి జిల్లా TUWJ ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులుగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇంతకుముందు అంతర్గం, రామగుండం మండలాలకు ప్రెస్ క్లబ్ సభ్యులుగా, అధ్యక్షులుగా కొనసాగడం వలన ఈరోజు జిల్లా స్థాయికి కొల్పాక మనోహర్ అన్న ఎదగడం, కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకోవడం, దాని వలన ఇంకా జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి కూడా కొల్పాక మనోహర్ అన్న ముందుకు పోవాలని, అలాగే మంచి మంచి వార్తా కథనాలతో ఈ రెండు మండలాలకు ఎంతో ఉపయోగకరంగా కృషి చేసినందున ఆయనకు ఈ జిల్లా స్థాయి పదవి రావడం, మా పెద్దంపేట గ్రామ తరఫున మార్నింగ్ వాకింగ్ టీం సభ్యుల తరఫున ఆయనను మా మార్నింగ్ వాకర్ టీం అయిన శ్రీ కొల్పాక మనోహర్ రెడ్డి గారు TUWJ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైనందుకు ఆయనను ఈరోజు మా టీం సభ్యులందరూ ఘనంగా సన్మానించడం జరిగింది. అదేవిధంగా ఈ మనోహర్ రెడ్డి అనే వ్యక్తి గత 20 సంవత్సరాల నుండి సీనియర్ పత్రికేయులుగా మా రెండు మండలాలకు ఫాస్ట్గా అన్ని ఉన్నటువంటి ప్రధానమైన సమస్యల మీద ఎన్నో రకాలుగా రాసినటువంటి మనోహర్ రెడ్డి ఈరోజు జిల్లా స్థాయి నుంచి ఎదగడం చాలా సంతోషకరం. ఇలాంటి పదవులు మళ్ళీ ఇంకెన్నో ఆశించి దానికి భవిష్యత్తులో దాన్ని ముందుకు తీసుకెళ్ళి దానికి మంచి ప్రియారిటీ ఇస్తారని మేము అందరం అభిమానిస్తాం. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 2025 సెప్టెంబర్ 30 లోపు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు సకాలంలో నిర్వహించాలంటూ దాఖలైన 6 పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లపై 2025 జూన్ 23న హైకోర్టు ఇరు వర్గాల వాదనలు విని తీర్పు రిజర్వ్ చేసింది. బీసీ రిజర్వేషన్ల వల్ల ఎన్నికల నిర్వహణ ఆలస్యమైందని, పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి నెల రోజుల గడువు కావాలని విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కోరింది. లోకల్ బాడీ ఎన్నికల నిర్వహణకు 60 రోజులు సమయం కావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు తెలిపింది. ఇరు వర్గాల వాదనల అనంతరం జస్టిస్ టి మాధవీదేవి తీర్పు వెలువడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈసీ అభ్యర్థనను పరిగణలోకి తీసుకుని 2025 సెప్టెంబర్ 30లోగా అంటే 3 నెలల్లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు. 30 రోజులుగా వార్డుల విభజన చేయాలని సూచించారు. తెలంగాణలో 2024 జనవరి 31తో సర్పంచ్ల పదవీ కాలం ముగిసిన విషయం తెలిసిందే. దాదాపు 15 నెలలు గడిచినప్పటికీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడం కొందరు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తాజా ఆదేశాలతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ప్రక్రియ మొదలు కానుంది. గోదావరిఖని జనగామ 9వ డివిజన్ వాస్తవ్యులు తెలంగాణ ఉద్యమకారుడు మాలబిడ్డ సంబోధి కొమరయ్య పక్షవాతం బారిన పడి అనారోగ్యంతో బాధపడుతున్నందున స్థానిక మాల సంఘం గోదావరిఖని సంఘ బాధ్యులు 10,000 రూపాయలు సంఘం సభ్యుల నుండి సేకరించి కొమరయ్య కుటుంబం మరియు వైద్య ఖర్చుల నిమిత్తం అందజేసి కొమరయ్య కుటుంబానికి ధైర్యం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు సోగాల వెంకటి, ముక్క సుదర్శన్, ఎరుకల లక్ష్మణరావు, నూకల మొండయ్య, ఎరుకల లింగమూర్తి, నరేష్, కడమంచి శ్రీహరి, అందుకుల లింగయ్య, దాసరి వెంకటేశ్వర్లు, దాసరి కిష్టయ్య, నంది నాగేశ్వరరావు, సంపోతి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. దిగులు పడాల్సిన పని లేదు. కులం ఉన్నది మనకు, కులమే మన బలం. నీకు చెప్పాల్సిన పని లేదు. నువ్వు కళాకారుని ఇవన్నీ ఆడి పాడినోడు పాటల రూపంలో అవన్నీ వ్యక్తం చేయలేదా? గురి కావచ్చు. శంకర్ హైదరాబాద్ అంటే డాక్టర్ పేరేంది? నిఖిల్. అంటే ఈ పెరాలసిస్ సంబంధించిన మంచిగా చూస్తారా? న్యూరోనా? ఓకే. అదే అదే మంచి డాక్టర్.
సింగరేణిలో మారుపేర్ల విజిలెన్స్ సమస్య పరిష్కారం కోసం బాధితులంతా ఈ నెల 27న చెలో కొత్తగూడెంకు తరలిరండి. అన్ని పార్టీల నాయకులు, అన్ని యూనియన్లు కలిసి రావాలని మారుపేర్ల విజిలెన్స్ బాధితులు పిలుపునిచ్చారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ సింగరేణి మారుపేర్ల బాధితులం ఇక చావో రేవో తేల్చుకోవడానికి సిద్ధపడ్డామని తెలిపారు. సింగరేణి యాజమాన్యం తమ సమస్య పట్ల దాటవేత ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. మారుపేర్ల సమస్య ప్రభుత్వం చేతిలో ఉందని చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని, అందుకు ప్రభుత్వం కాళ్లపై పడైనా ఒప్పించడానికి సిద్ధపడి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి ఎగ్జామిన్ చేయమని సింగరేణిని పంపించినా దానిపై ఇప్పటికీ స్పందించలేదని తెలిపారు. ఇక తమ సమస్యపై సింగరేణితో తేల్చుకోవడానికి 11 ఏరియాల మారుపేర్ల విజిలెన్స్ బాధితులు ఈ నెల 27న చెలో కొత్తగూడెంకు తరలి రావాలని కోరారు. తమ న్యాయమైన పోరాటానికి అన్ని రాజకీయ పార్టీలు, అన్ని యూనియన్లు, ప్రస్తుత మారుపేర్ల బాధితులు, ఇప్పుడు మారుపేర్లతో ఉద్యోగం చేస్తున్న కార్మికులు మద్దతుగానే తరలి రావాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో మారుపేర్ల విజిలెన్స్ బాధితులు లక్క శ్రావణ్, తిరుమల శ్రీనివాస్, జక్కు శ్రావణ్, పి హరీష్, డిష్ బాబు, కొమరయ్య, కొమరమ్మ, రాజయ్య, ప్రదీప్ వర్మ, బి రంజిత్, రవి, సంతోష్, రాజేందర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 27న చెలో కొత్తగూడెం మారుపేరు విజిలెన్స్ పెండింగ్ బాధితుల ధర్నాను విజయవంతం చేయాలని పత్రికా విలేకరుల సమక్షంలో తెలియడం జరుగుతుంది. అన్న, ఈ సింగరేణి కోల్ బెల్ట్ ఏరియాలో 30 సంవత్సరాల నుంచి విధుల్లో కొనసాగి నేడు వారసులకు ఉద్యోగాలు పెట్టించాలని మా తండ్రులు ఏదైతే వారసత్వాన్ని అమలు చేయాలని, ఉద్యోగం రావాలని చెప్పి కలలుగాని మాకు ఇది సింగరేణిలో అన్ఫిట్ అయి 30 సంవత్సరాలు సర్వీస్ చేసి మాకు ఉద్యోగం పెట్టేయడం కోసం కలగంటే, ఈ సింగరేణి సంస్థ గత 33 సంవత్సరాలు సర్వీస్ చేయించుకున్న మా తండ్రి గారి సర్వీస్ను కాదని, నేడు ఉద్యోగం ఇచ్చే దాంట్లో భాగంగా ఉద్యోగం ఇస్తే కంపెనీ ఎంప్లాయ్మెంట్ పెరుగుద్దని, ఎంప్లాయ్మెంట్ తగ్గించుకునే దాంట్లో భాగంగా ఈ సింగరేణి సంస్థ ఏం చేసింది అంటే మారు పేర్లని, విజిలెన్స్ అని, దొంగ పేర్లని, మరేదో కొర్రీలు పెడుతూ మాకు ఉద్యోగాలు ఇవ్వకుండా మమ్మల్ని అడ్డుకుంటున్నారు. ప్రస్తుతం మాతో పాటు అన్ఫిట్ అయిన కార్మికుల పిల్లలు చాలామంది ఉద్యోగాలు చేస్తున్నారు. మాతో పాటు అన్ఫిట్ అయినప్పటికీ కూడా వాళ్ళకు కూడా కొన్ని కొర్రీలు ఉన్నప్పటికీ కూడా ఏదో విధంగా మేనేజ్ చేసుకొని ఉద్యోగాలు చేస్తున్నారు. అయినా కూడా మేము వారి మీద ఎలాంటి కక్ష కట్టదలుచుకోలేదు. మాకు నిజమైన హక్కు ప్రకారం మాకు ఉద్యోగం కావాలని చెప్పి మేము అన్ని యూనియన్ నాయకులను, సంఘాలను మరియు రాష్ట్ర ప్రభుత్వ ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో డిప్యూటీ సీఎం గారిని అందరినీ కలవడం జరిగింది. వారు కూడా మాకు సానుకూలంగా స్పందించి నెల రోజులు అయినప్పటికీ కూడా ఆయన లెటర్ రూపకంగా దీన్ని పరిశీలి చేయండి, కంపల్సరీ ఈ సమస్యను పరిష్కరిద్దామని చెప్పి వాళ్ళు చెప్పినప్పటికీ కూడా మరి సింగరేణి అధికారులు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేమన్నా మాకు రేపు జీతాలు ఇవ్వదలుచుకున్నారా? కంపెనీ ప్రొడక్షన్ వస్తేనే మాకు జీతాలు వస్తాయి కావచ్చు రేపు, కానీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఏదో ఉద్యోగాలు ఇచ్చినట్టు ప్రతి దానికి ప్రభుత్వం మీద నెడుతూ, ప్రభుత్వం నుంచి ఒక లెటర్ వచ్చినప్పటికీ కూడా దాన్ని ముందుకు ఫార్వర్డ్ చేయాలి కదా, ఎందుకు దాన్ని ముందుకు తీసుకుపోతలేరు? ఎందుకు సింగరేణి అధికారులు దానిపై శ్రద్ధ చూపట్లేదో మాకు అర్థం కావట్లేదు. అలాగే అన్న ఆన్ రోల్ కార్మికులందరూ మీరు ఇప్పుడు ప్రస్తుతం బాయిలో దిగి ఉద్యోగం చేస్తున్నారు, రేపు మీ వారసులకు ఉద్యోగం పెట్టియాలన్నప్పటికీ కూడా మాలాంటి సమస్య అవుతుంది. మా లెక్కనే రోడ్ల మీద ఆటో డ్రైవర్లుగా, కూలీలుగా, అడ్డా కూలీలుగా బతకాల్సిన పరిస్థితి మీ వారసులకు వస్తుంది. కాబట్టి దయచేసి అన్నలారా, ప్రస్తుతం ఎవరైతే మారుపేర్లపై నూతనంగా ఎక్కిన ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళు మాకు మద్దతు తెలపాలి. ఇప్పటికీ 20-30 ఏళ్ళ నుంచి ఉద్యోగం చేస్తున్న మారుపేరు ప్రజెంట్ ఆన్ రోల్ ఎంప్లాయీలు కూడా మాకు మద్దతు తెలపాలి. అలాగే ఏఐటీసీ, ఐఎన్టీసీ ప్రతి ఒక్క యూనియన్ సంఘం మాకు బేషరతుగా మద్దతు తెలపాలని. అయ్యా 27 తారీఖు కొత్తగూడెంలో ఉన్న మీ అందరూ ఎవరైతే రాజకీయ పార్టీలు కానీ యూనియన్ సంఘాలను కానీ అన్నింటినీ అలర్ట్ చేసి మా యొక్క బాధను కంపెనీకి తెలియజేసే విధంగా మాకు పోరాటానికి మద్దతు తెలపాలని పత్రికాముఖంగా మీ కాళ్లకు వందనాలు తెలియజేస్తూ వేడుకుంటున్నాం. ఈరోజు చావో రేవో తేల్చుకోవడానికి ముందుకెళ్తున్నాము. మారుపేర్ల సమస్యతోటి అనేక సంవత్సరాల నుంచి మేము ఇబ్బంది పడుతున్న సమస్యను ఎన్నోసార్లు మీ మెమరాండం సింగరేణి యాజమాన్యానికి కానీ ఈరోజు ప్రభుత్వంలో ఉన్న నాయకులకు ఇస్తే ఇప్పటి వరకు కూడా మా యొక్క సమస్య అనేది ఇప్పుడు అప్పుడు అని మాత్రం వెళ్తుంది, కానీ సమస్యకు పరిష్కారం అనేది మాత్రం చూపించడం లేదు. అందుకోసమే ఏదైతే మొన్న స్ట్రక్చర్ మీటింగ్ జరిగిందో స్ట్రక్చర్ మీటింగ్ సంబంధించిన విషయం కూడా 3 నెలలు గడుస్తున్న ఇప్పటి వరకు మాకు పరిష్కారం అన్నది లేనందు కారణంగా ఈ నెల జూన్ 27 తారీఖు రోజున సింగరేణి 11 ఏరియా కోల్ బెల్ట్ వాసులందరూ కూడా, బాధితులందరం కూడా చెలో కొత్తగూడెం ప్రోగ్రామ్ని హెడ్ ఆఫీస్ ముట్టడించడానికి మేమందరం కూడా
నిర్ణయించుకున్నాము. దీనికి ఈరోజు ఏదైతే ఆన్రోల్ ఎంప్లాయీలు కూడా మారుపేర్ల సమస్యతోటి ఇబ్బంది పడుతున్నారు, చాలా మంది ఉన్నారు. అన్న దయచేసి మా నాన్న వాళ్ళు కూడా మీతోటి పనిచేసిన వాళ్ళే. ఈరోజు అన్నలు మాతోటి మేము ఏదైతే మెడికల్ అన్ఫిట్ పెట్టుకున్నప్పుడు మీరు కూడా ఉన్నారు. ఈరోజు అదృష్టం కొద్దీ మీరు ఉద్యోగాలు ఎక్కినారు, కానీ ఈరోజు మీరు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి నాకు ఫోన్లు చేసి చెప్తున్నారు. దయచేసి అన్న మీరు కూడా ఒక అడుగు ముందుకేసి ఏదైతే చెలో కొత్తగూడెం ప్రోగ్రాం 27 తారీఖు రోజు జరుగుతుందో దానికి మీరు అందరూ కూడా వచ్చి దాన్ని విజయవంతం చేసుకొని సింగరేణి యాజమాన్యం మెడల్ని వంచుదామని చెప్పేసి ఈరోజు తెలియజేస్తున్నాం. అదే విధంగా ఏదైతే సింగరేణిలో యూనియన్లు ఉన్నాయో ఇంతకు ముందు 2 సార్లు కూడా మాకు మద్దతు ఇవ్వడం జరిగింది. అన్న ఇవాళ కార్మికులకు ఏదైనా సమస్య వచ్చిందనంటే మీరే ఉంటున్నారు. దయచేసి సింగరేణిలో అన్ని యూనియన్లు కూడా మాకు మద్దతు ఇచ్చి ఏదైతే 27 తారీఖు రోజున జరుగుతుందో దానికి ఖచ్చితంగా మీరు మాకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నాము. మొన్నటికి మొన్న ఏదైతే సింగరేణి యాజమాన్యం హెడ్ ఆఫీస్ మేము ముట్టడించినప్పుడు యాజమాన్యం తెలియజేసింది ఒకటే, మా దగ్గర ఏమి లేదు అని చెప్పేసి, ఏదున్నా ప్రభుత్వం దగ్గర ఉందని చెప్పిళ్ళు. ప్రభుత్వం దగ్గర నుంచి కూడా మేము బ్రతిమలాడ కాల్మొక్క ఏదో ఒకటి చేసి డిప్యూటీ సీఎం సార్ దగ్గర నుంచి మేము ఏదైతే ఎగ్జామిన్ చేయమని చెప్పేసి కూడా పంపించడం జరిగింది. ఇవాళ ఎగ్జామిన్ వచ్చి కూడా దగ్గర నెల రోజులు జరుగుతున్నా కూడా సమస్యకు పరిష్కారం అనేది లేకపోవడం జరుగుతుంది. ఇంత నిర్లక్ష్యం ఎందుకు చేస్తుంది సింగరేణి యాజమాన్యం? ఒకనాడు మా తండ్రులు పని చేసినప్పుడు వాళ్ళను దగ్గర తీసుకొని పని చేయించుకున్నారు కదా, ఈ రోజు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ప్రొడక్షన్ వచ్చింది కదా అని చెప్పేసి వదిలిపెడుతున్నారా? ఆ ప్రొడక్షన్ ఇవాళ ఏదైతే ప్రొడక్షన్ ఫైళ్ళనేమో టేబుల్ మీద పెట్టుకుంటున్నారు, సమస్యలనేమో ఎక్కడో మూలకు డార్క్ రూమ్ లో పెట్టేసి పనిచేస్తున్నారు. మీరు ఇలానే నిర్వహిస్తే ఖచ్చితంగా సింగరేణి హెడ్ ఆఫీస్ ముంగట ఎన్ని రోజులైనా కానీ మేము అక్కడ పడుకొని మనం నిరసన చేసి మీరు అధికారులు అన్నట్టు గోదావరి ఖనిలోని ప్రైవేటు పాఠశాలలు ఇష్టానుసారంగా ఫీజులు పెంచి ఫీజులు వసూలు చేస్తున్నారు. అంతేకాకుండా తమ పాఠశాలలోనే పుస్తకాలు, స్కూల్ బ్యాగులు, షూలు, టై, దీనితో పాటు స్పోర్ట్స్ కు సంబంధించిన డ్రెస్ కూడా కొనాలంటూ తల్లిదండ్రులపై ఆంక్షలు విధిస్తున్నారు. ఇష్టానుసారంగా ఫీజులు వసూలు, ప్రైవేటు పాఠశాలలో తరగతితో సంబంధం లేకుండా ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు ఇష్టం వచ్చిన రీతిగా ఫీజులు నిర్ణయించి తల్లిదండ్రులపై భారం పడుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక మానసికంగా కుంగిపోతున్నారు. ప్రత్యేక బస్ స్టాల్ బుక్స్ వారు చెప్పిన చోటనే కొనాలి అని నిబంధనలు పెడుతున్నారు. లేదంటే ఏకంగా పాఠశాలలో ప్రత్యేక బుక్ స్టాల్ కౌంటర్ను ఏర్పాటు చేసి అధిక ధరలకు విద్యార్థులకు పుస్తకాలు అమ్ముతున్నారు. వేలకు వేలు ఫీజు వసూలు చేస్తూ విద్యార్థులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించని దుస్థితి. తాగడానికి మంచినీళ్లు లేకపోవడమే కాకుండా బాత్రూంలో అపరిశుభ్రతతో పాటు భోజనం చేయడానికి కనీస సౌకర్యం కూడా ఉండటం లేదు. అంతేకాకుండా పిల్లల సైకిల్ పార్కింగ్ షెడ్లు లేవు. అంతేకాకుండా రోడ్లపైన పార్కింగ్ చేయడం, విద్యార్థుల యొక్క సైకిళ్లు ఖరాబ్ అవడం, ఎన్నోసార్లు సైకిల్ పోయిన సంఘటన కూడా ఉన్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందుగా నైని బ్లాక్లో బొగ్గు ఉత్పత్తి విజయవంతంగా ప్రారంభమైన సందర్భంగా ఐఎన్టీసీ తరఫున అభినందించిన జనక్ ప్రసాద్ ఈ ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణలో పనిచేస్తున్న సెక్యూరిటీ సిబ్బందిని ఒడిశాలోని నైని ప్రాజెక్టుకు బదిలీ చేయడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన కుటుంబ బాధ్యతలు, పిల్లల విద్య, వృద్ధుల సంరక్షణ వంటి అనేక అంశాల మధ్య తెలంగాణ ప్రాంతంలోనే సంవత్సరాలుగా శ్రద్ధగా పనిచేస్తున్న పర్మనెంట్ సిబ్బందిని ఈ విధంగా దూర ప్రాంతాలకు బదిలీ చేయడం అన్యాయమని తెలిపారు. గత శతాబ్ద కాలంగా ఎస్అండ్పీసీ విభాగంలో కొత్తగా నియామకాలు జరగకపోవడం వల్ల ఇప్పటికే సిబ్బంది కొరత ఏర్పడిందని, ప్రస్తుతం అవుట్సోర్సింగ్ ద్వారా కార్యకలాపాలు కొనసాగిస్తున్న దుస్థితిని ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో నైని బ్లాక్ కోల్ ప్రాజెక్టు కోసం ప్రత్యేక రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించి ప్రాజెక్టుకు ప్రత్యేక భద్రతా బలగాన్ని ఏర్పాటు చేయాలని, ప్రస్తుత సిబ్బందిపై మరింత భారం మోపకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చర్యలు చేపట్టాలని ఐఎన్టీసీ వంతెనగా విజ్ఞప్తి చేసింది. ఉద్యోగుల సంక్షేమాన్ని కాపాడేలా సంస్థ కార్యకలాపాలు సమర్థతకు భంగం కలగకుండా మానవీయ దృష్టితో నిర్ణయం తీసుకుంటారని తమకు నమ్మకం ఉందని జనక్ ప్రసాద్ లేఖలో పేర్కొన్నారు. రామగుండం డివిజన్ 3వ పరిధిలోని ఓసీపీ 1 గని మేనేజర్గా పదోన్నతిపై పడుతున్న అధికారి రావుల పాపయ్యను మైనింగ్ సిబ్బంది ఘనంగా సన్మానించారు. బుధవారం ఓసీపీ 3 గని ఆవరణలో ఈ కార్యక్రమం జరిగింది. రక్షణతో పనిచేసే ఉత్పత్తి లక్ష్యాలను సాధిస్తామని ఓసీపీ 3 గని సేఫ్టీ ఆఫీసర్గా పనిచేస్తూ మేనేజర్గా పదోన్నతి పొందిన రావుల పాపయ్య పేర్కొన్నారు. సింగరేణి సంస్థ పురోగతికి కార్మికులు, అధికారులు ఐక్యతతో పనిచేయాలని పేర్కొన్నారు. సింగరేణి లక్ష్య సాధనలో మైనింగ్ సిబ్బంది పాత్ర మరువలేనిదని కొనియాడారు. పనిలో అంకిత భావం, సమిష్టి కృషితో పనిచేయడం ద్వారా అధిక ఉత్పత్తి సాధించవచ్చునని సూచించారు. తన పదవీ కాలంలో సహకరించిన మైనింగ్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మైనింగ్ సిబ్బంది నాయకులు మాదాసి రామ్మూర్తి, డి శ్రీనివాస్, చెల్ల రవీందర్ రెడ్డి, అజయ్, రాజన్న, రమేష్ బాబు, రాజేష్, లావకుమార్, విజయ్ కుమార్, వెంకటేష్ గౌస్, రామకృష్ణప్ప, గురుచరణ్, జనగామ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. యాంకర్ 14 మైనింగ్ స్టాఫ్
అందరికీ కూడా అందరూ చూస్తే నిజంగా నాకు నోట మాట కూడా ఆడలేదు. మీ అందరితో 4 సంవత్సరాలు కలిసిమెలిసి చేశాము, తిట్టుకున్నాము, ఏమో అనుకున్నాము. ఒక్కోసారి కోపం వచ్చినా సరే అది వృత్తిరీత్యగా తప్ప, కోపం వచ్చినా సరే అది ఆప్యాయంగా ఉండే తప్ప, మళ్ళీ నేను ఎంత ఒక్కోసారి కోపడ్డా సరే వాళ్ళు కూడా సార్ ఏదో కోపంలో ఉన్నారనే తప్ప ఎప్పుడు కూడా నాకు సార్ మీరు ఇట్లా అని సార్ వాళ్ళు కూడా ఎప్పుడు రివర్స్ అవ్వలేదు. వాళ్ళు కూడా ఎప్పుడు ఏమలేదు. నాకు అది ఒక్కోసారి మిమ్మల్ని ఇడిచెళ్తున్నాను నిజంగా ఒక రకంగా బాధగానే ఉంది. ఇంత అభిమానం చూపెడుతున్నందుకు వేరే ఎక్కడ కూడా నేను ఇంత ఏలిపిలో చూసినా కానీ, ఏలిపిలో 8 years చూసినా ఇంత అభిమానం అనేది ఎక్కడ అనేది రాలేదు. ఓకే, ఉన్నదే కానీ వాళ్ళు నేనైతే మర్చిపోలేను. మీ పేరు నాకు అందరి పేరు చెప్పలేకపోయినా సరే అందరికి కూడా ఓకే. మీరు ఎక్కడున్నా సరే నేనైతే ఓర్మలతో మ్యాక్సిమం ఇక్కడ ఎవరితో మ్యాక్సిమం సౌమ్యంగా ఉండడానికి ప్రయత్నిస్తాను. ఎప్పుడో ఏదో ఒక్కోసారి తప్ప మ్యాక్సిమం అందరితో మంచి ఉండడానికి ప్రయత్నిస్తాను. మిమ్మల్ని ఇచ్చిన తర్వాత నాకు కూడా కొంచెం బాధగా ఉంది. ఓకే, వృత్తిరీత్యా తప్పదు కాబట్టి ఓకే. అందరికి కూడా నేను ఇలా సన్మానించినందుకు అందరికి కూడా థ్యాంక్ యూ. పెరియాని మండలంలోని ఖైరిగూడ ఓపెన్ కాస్ట్ గడలపల్లి రహదారిలో గల అడవులలో పులి సంచారం. పులి అడుగులను గుర్తించిన అటవీ శాఖ అధికారులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బీజేపీ కరీంనగర్ ఎంపీ కేంద్ర హోం సహాయక మంత్రి బండి సంజయ్ పైన బీఆర్ఎస్ నేతలు హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎంపీ వినోద్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, బీఆర్ఎస్ నేత శ్రావణ్ బండి సంజయ్ పైన చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సుల్తానాబాద్ మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షులు కూకట్ల నాగరాజు అధ్యక్షతన వైశ్య భవన్ ఫంక్షన్ హాల్లో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షులు కర్రి సంజీవ్ రెడ్డి పాల్గొన్నారు. బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్రి సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ బండి సంజయ్ పైన హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తూ బండి సంజయ్ని విమర్శించే అంతటి స్థాయి ఇది కాదు అని, కౌశిక్ రెడ్డి ఒక చీటర్ ఎమ్మెల్యే ఎలక్షన్ సమయంలో మీ కుటుంబాన్ని ముందట పెట్టి ఎమ్మెల్యే ఎలక్షన్స్లో నేను కానీ గెలవకపోతే నా కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటామని బ్లాక్మెయిల్ చేసి ప్రజలను మోసం చేసి గెలిచిన నీవు ఒక కార్యకర్త స్థాయి నుంచి ఒకే పార్టీని నమ్ముకొని ఈరోజు బీజేపీ కేంద్ర మంత్రిగా అంచెలంచెలుగా కష్టపడి పైకి ఎదిగిన బండి సంజయ్ని విమర్శిస్తే నీ తాట తీస్తాము. నీవు కానీ ఇంకోసారి ఎక్కడైనా బీజేపీ నాయకులపైన విమర్శలు చేసినట్లయితే ఖబర్దారని సంజీవ్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ మండల అధ్యక్షులు కందుల శ్రీనివాస్, రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి, బీజేపీ సీనియర్ నాయకులు కడారి అశోక్రావు, సోదరి మహేందర్ యాదవ్, మిట్టపల్లి ప్రవీణ్, మహేష్, అమరగాని, ప్రదీప్ కుమార్, లంక శంకర్, చాతరాజు, రమేష్, కామని రాజేంద్ర ప్రసాద్, ఉషణ అన్వేష్, ఎగోలప్పు సదయ్యగౌడ్, గుడ్ల వెంకటేష్, కందనూరి కుమార్, ఎనగందుల సతీష్, పూసరపు సంపత్, శ్రీగిరి సుధాకర్, చందు, వేముల శ్రీనివాస్, కోట నాగేశ్వర్, కొల్లూరు సంతోష్, చిట్టవేణి సదయ్య, శేఖర్ మాస్టర్, భాగ్యలక్ష్మి, సాయికిరణ్, మనోహర్, ఈశ్వర్, రామిడి, రవీందర్, మనోహర్, దాసరి, వెంకటేష్, శశి, సంతోష్ రెడ్డి, పసెడ్ల రాజు, రాజేందర్, బాలకృష్ణ, అలాగే రామగుండం బీజేపీ నాయకులు, కార్యకర్తల అభిమానులు, హిందూ బంధువులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పార్లమెంట్ సభ్యుడు వినోద్ కుమార్ గారు, శ్రావణ్ గారు, అలాగే కమలాకర్ గారు, కౌశిక్ రెడ్డి గారు, వీళ్ళు బండి సంజయ్ వీళ్ళు ఆడ ఉండి కేసీఆర్ చూపిస్తే వీళ్ళు రాసి వీళ్ళు మాట్లాడడం జరిగింది. నేను కౌశిక్ రెడ్డి గారు అడుగుతా ఉన్నా, బండి సంజయ్ గురించి నీకేం తెలుసా అని అడుగుతా ఉన్నా. బండి సంజయ్ అనే వ్యక్తి స్వయం సేవకి వెళ్ళి, ఏబీపీకి వెళ్ళి, చిన్న స్మాల్ కుటుంబం బీసీ బిడ్డకి వెళ్ళి ఇవాళ రాష్ట్ర స్థాయి నాయకునిగా ఎదిగి ఒక కార్పొరేటర్గా ఫస్ట్ టైం నిలుచుంటే 2000 మేయర్తో గెలిపించిన ఘనత కరీంనగర్ ప్రజలకు దక్కింది. కార్పొరేటర్తో కాకుండా టౌన్ అధ్యక్షుడిగా పనిచేసిండు, కరీంనగర్ టౌన్ మున్సిపల్ అధ్యక్షుడిగా పనిచేసిండు. తర్వాత 3 సార్లు కార్పొరేటర్ గెలిచిండు, 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిండు. ఆర్థికంగా లేకున్నా, కుటుంబ సమస్యలున్నా, చిన్న కుటుంబంకి వచ్చి ఎవరికి సపోర్ట్ రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సపోర్ట్ లేకుండా కూడా ఆయన 3 సార్లు ఎమ్మెల్యే గెలిచడం జరిగింది, ఎమ్మెల్యే పోటీ జరిగింది. ఎమ్మెల్యే ఓడిపోతే హిందుత్వవాదులంతా బండి సంజయ్ ఉంటే మనకు హిందూవాదం నడుస్తుంది, ఇలా చాలా ఇబ్బందులు అవుతుంది, ముస్లిం క్రిస్టియన్స్ మనం ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి పార్లమెంట్ సభ్యునే పోటీ చేస్తే 1,00,000 మేడతో గెలవడం జరిగింది ఫస్ట్ టైంలో. మళ్ళా రెండోసారి పోటీ చేస్తే
వినోద్ కుమార్ను 2 సార్లు మట్టి కనిపించాడు. మీ మేధారని చెప్పుకుంటాడు విద్యాసాగర్ కుటుంబ సభ్యులను పెట్టుకొని వెల్మ రాజకీయాలు చేసుకుంటూ వెల్మలంతా ఏ పార్టీలు ఉన్నా ఒక దిక్కు ఉంటారని చెప్పేసి ఆ భావంతో నేను పోటీ చేస్తే ఫస్ట్ టైం వినోద్ కుమార్ను కార్పొరేట్గా ఉన్న బండి సంజయ్ 1,00,000 ఓట్లతో గెలిచిండు అని చెప్తా ఉన్నాం. మళ్ళీ అదే వినోద్ కుమార్ గారు మళ్ళీ పోటీ చేసిండు, మళ్ళీ బండి సంజయ్ ఓడగొట్టాలని. టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ 2 వెల్మలంతా ఒకటే అయ్యి బీసీ బిడ్డను ఓడగొట్టాలని చెప్పేసి మొన్న ప్రయత్నం చేస్తే బండి సంజయ్ గారు 2 లక్షల పైచిలుకుతోనే అలా బీసీ బిడ్డలంతా హిందూ వాదం అంతా ఒకటి ఉండి అలా వినోద్ కుమార్ను మట్టి కనిపించడం జరిగింది. వాళ్ళు అంటా ఉన్నారు బండి సంజయ్ ఏం అభివృద్ధి చేసినా అంటా ఉన్నారు. నేను ఒకటే సవాల్ చేస్తా ఉన్నా, కౌశిక్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నా, నీకు దమ్ము నెత్తురు సీమ్ ఉంటే కేసీఆర్ రమ్మని చెప్పు, ఖమ్మం దగ్గర రమ్మని చెప్పు, ఖమ్మం దగ్గర బండి సంజయ్ టైం తీసుకొని వస్తా. నా సవాల్ను నీకు దమ్ముంటే స్వీకరించు. నేను హుజాబాద్కి వచ్చి నేను ఆడ ప్రెస్ పెట్టి చెప్తా, బండి సంజయ్ ఎన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చిండు, ఎన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చిండు నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. నువ్వు ఉన్నవాన్ని అడుగుతా ఉన్నా. 6 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా టైం అయిపోయింది. 3 సంవత్సరాల్లో ఆయన ఎన్ని లక్షల కోట్లు 1,200,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చింది. అలా 12,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చింది పార్లమెంట్ గల కర్మార్ పార్లమెంట్ అభివృద్ధి గురించి. నువ్వు బండి సంజయ్ గురించి మాట్లాడతావా? బండి సంజయ్ అభివృద్ధి గురించి మాట్లాడతావా? చలో రమ్మా, నీకు దమ్ముంటే కమలాకర్ కానీ వినోద్ కుమార్ కానీ శ్రవణ్ కుమార్ కానీ మీకు ఎవరికైనా దమ్ముంటే సవాలు విసురుతా ఉన్నాయి భారతీయ జనతా పార్టీ జిల్లాకి వెళ్ళాలా. నేను అదే హుజరాబాద్కి వస్తాం, లేకపోతే కర్మాల కూర్చుందాం. ఇవాళ బండి సంజయ్ గారు ఎన్ని కోట్లతో అభివృద్ధి చేసిండో చూపెడతామని చెప్తున్నాం. నువ్వు అలా 5 సంవత్సరాలు ఎంపీ చేసినావు, పార్లమెంట్ సభ్యులు చేసినావు వినోద్ కుమార్ గారు. ఎక్కడ నువ్వు 6 అభివృద్ధి చేసిన వాళ్ళ కర్మాల? బండి సంజయ్ గారు 5 సంవత్సరాల లోపే 6 అభివృద్ధి దానికి 150 కోట్ల రూపాయలు మంజూరు జరిగింది. చివరి దశకు వచ్చింది అది. కరీంనగర్ మున్సిపాలిటీని అమృత్ కింద పెట్టి ఇవాళ 1,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అలా కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధి పాల్పడుతున్న బండి సంజయ్ గురించి మాట్లాడుతున్నారు. మీరు ఏం చేసినా మాట్లాడుతున్నారు. ఇలా వేలాది మంది అలా ఆడపిల్లలు అమ్మ తల్లులందరూ ఉజ్వల గ్యాస్ గురించి కట్టెల పొయ్యి ఇలా పెట్టి కన్ను మాడుతున్నాయంటే ఉజ్వల గ్యాస్ గురించి లక్షలాది గ్యాస్ కనెక్షన్స్ వచ్చింది. ఇవాళ ఇలా ఎలగర్తుత్తు నుంచి వెళ్ళి సిద్దిపేట వరకు ఇలా రోడ్డు 4 లైన్ అవుతుంది. ఇలా కరీంనగర్ నుంచి వెళ్ళి ఇలా వరంగల్ వరకు ఇలా 4 లైన్ అవుతూనే ఉన్నది. ఎక్కడ నీకు ఏది మాట్లాడుతున్నావు? నీ అభివృద్ధి అవపడతలేదా? నీకేమున్నా నీకు ఎత్తివేరినావు కానీ నీ మెదడు లేదని చెప్తా ఉన్నా. ఎవరితోనా నేను ఏమన్నా మంచివాడంటే అడకౌశిక్ రెడ్డి, నువ్వు మనిషి వాడు టీడీ చేస్తారు ఎవరన్నా హుజరాబాద్లో? నువ్వు ఒక బఫర్ గాని లెక్క, నువ్వు ఒక కొజ్జగాని లెక్క. ఏం చెప్పినావు మొన్న ఎలక్షన్లకు? ఫస్ట్ తెలంగాణ ఉద్యమానికి నువ్వేం మాట్లాడినావు? మానుకోటలో రాళ్ళు చూరినావు వైఎస్ఆర్ పార్టీలో ఉండి. నువ్వు తెలంగాణ ఉద్యమం నువ్వు చేసింది తెలంగాణ ద్రోహి అని చెప్తా ఉన్నా. నీకు సిగ్గు లేకుండా కేసీఆర్ ఫ్యామిలీకి అటాచ్మెంట్ పెట్టుకొని కాంగ్రెస్లో ఉండి కోవాటు చేసి ఎమ్మెల్సీ అలా రూపాయలు లేకుండా ఎమ్మెల్సీ అయినావు. ఎమ్మెల్సీ అయినాక అమ్మోతు లెక్క నిన్ను తిప్పుతాడు కేసీఆర్ కేటీఆర్ గారు. తిరిగి అలా ఎమ్మెల్సీ టికెట్ అయిపోయాక ఎమ్మెల్యే టికెట్ ఇస్తే రాజేంద్ర రెడ్డి గెలిచినావు. నీకు దమ్ముంటే ఇప్పుడు చెప్తా ఉన్నా, భారతీయ నువ్వు రాయరాజు చేయి, భారతీయ జనతా పార్టీ మామూలు కార్యకర్తలు గెలిపిస్తా అని చెప్తా ఉన్నా. నువ్వు రాయరాజు గెలిపిపోతే నీ అధ్యక్ష పదవి కాదు, నీ హుజరాబాద్ అంబేద్కర్ నీ ముక్కు రాస్తా చెప్తా లేస్తా ఉన్నా. నువ్వు రాజీనామా చేసినాక కార్యకర్తలు బట్టి గెలిపిపోతే భారతీయ జనతా పార్టీ నీ అధ్యక్షులు ఉండి నీ అంబేద్కర్ నీ హుజరాబాద్కి వచ్చి నేను ముక్కు నిలబెడతా చెప్తా ఉన్నా. ఒకే హాస్టల్లో యువకులు కలిసి ఉండడం అనైతిక ప్రవర్తనకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని నియంత్రించాలని సీఎం రేవంత్ మంత్రి శ్రీధర్ బాబును ఆయన కోరారు. హైదరాబాద్ను నెంబర్ 1 సిటీగా ఉంచాలంటే ఇలాంటి వాటిని కట్టడి చేయాలని, లేకపోతే లవ్ మర్డర్లు పెరిగే అవకాశం ఉందని హనుమంతరావు హెచ్చరించారు. 50 సంవత్సరాల క్రితం భారతదేశం దాని ప్రజాస్వామ్యంలో అత్యంత చీకటి అధ్యాయాల్లో ఒకదాన్ని చూసింది.
జూన్ 25, 1975న అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. 50 సంవత్సరాల క్రితం ఇదే రోజున అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ భారతదేశంలో జాతీయ ఎమర్జెన్సీని ప్రకటించారు. దేశాన్ని కుదిపేసిన చర్యలో ఆమె జూన్ 25, 1975న అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఇది మార్చి 21, 1977న ఉపసంహరించబడే వరకు 21 నెలల పాటు అమల్లో ఉంది. 1975 అత్యవసర పరిస్థితి, 3వ జాతీయ అత్యవసర పరిస్థితి. భారత్ చైనా మధ్య యుద్ధం కారణంగా 1962లో మొదటి అత్యవసర పరిస్థితి చోటు చేసుకోగా ఇండో పాకిస్తాన్ వివాదం కారణంగా 1971లో రెండవ అత్యవసర పరిస్థితి తలెత్తింది. 1970లో ప్రారంభంలో ఇందిరా ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. జయప్రకాష్ నారాయణ నేతృత్వంలోని నిరసనలు బీహార్ మరియు గుజరాత్లలో ఊపందుకున్నాయి. విద్యార్థుల నేతృత్వంలోని ఆందోళనలు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం మరియు అవినీతి అన్ని అసంతృప్తికి దోహదపడ్డాయి. 1975 జూన్ 12న జస్టిస్ జగన్మోహన్ లాల్ సిన్హా ఇచ్చిన ఒక మైలురాయి తీర్పు ఇందిరాగాంధీ 1971 లోక్సభ ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని తీర్పునిచ్చింది. 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఆమెను దోషిగా నిర్ధారించిన కోర్టు 6 సంవత్సరాల పాటు ఎన్నికైన ఏ పదవిని నిర్వహించకుండా నిషేధించింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ గ్యాంగ్స్టర్ దాడుల నుండి టీఆర్ఎస్ కార్యకర్తలను కాపాడాలి. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. రామగుండం కమిషనరేట్ పరిధిలో పోగొట్టుకున్న చోరీకి గురైన 120 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేత. గాంధీ భవన్లో ప్రారంభమైన అందుబాటులో ప్రజాప్రతినిధుల కార్యక్రమం. నన్ను ముట్టుకుంటే 35 ముక్కలు చేస్తా. శోభనం రోజు గదిలోకి కత్తి తీసుకెళ్లి భర్తకు వార్నింగ్ ఇచ్చిన భార్య. నవజాత శిశు సంరక్షణ ప్రత్యేక యూనిట్ ఏర్పాటుకు చర్యలు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. మత్తు పదార్థాలకు బానిసలై భవిష్యత్తును పాడు చేసుకోవద్దు. మొక్కలు నాటిన సెక్రెట్ హార్ట్ స్కూల్ విద్యార్థులు. అంతర్గా మండలంలోని పెద్దంపేట గ్రామానికి చెందిన వాకింగ్ చైన్ సభ్యునికి ఘన సన్మానం. నెల 27న చలో కొత్తగూడెంకు అన్ని యూనియన్లు కలిసి రావాలి. మారుపేర్ల విజిలెన్స్ బాధితుల పిలుపు. ప్రభుత్వ నియంత్రణ పరిధి దాటి వ్యవహరిస్తున్న గోదావరికని ప్రైవేట్ పాఠశాలలు. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. కీప్ వాచింగ్ సిటీ హాత్వే న్యూస్.